భక్తి ఉన్న చోట భయం ఉండదు. అమ్మవారి కరుణ ఉన్న చోట కష్టం నిలవదు. అలాంటి మహిమగల దేవతే ఒడిశాలోని తాత్రాయి రాణి అమ్మవారు. ఎన్నో సంవత్సరాల క్రితం ఒడిషా అడవులతో నిండిన ప్రాంతంలో చిన్న చిన్న గ్రామాలు ఉండేవి. ఆ గ్రామాల్లో ప్రజలు చాలా సాధారణంగా జీవించేవారు. కానీ అప్పట్లో ఆ ప్రాంతంలో ఒక పెద్ద సమస్య ఉండేది. అడవుల్లో క్రూర జంతువులు, రోగాలు, వరదలు ప్రజలను చాలా ఇబ్బంది పెట్టేవి. ఒకరోజు గ్రామానికి చెందిన ఓ వృద్ధ మహిళకి కలలో ఒక దివ్య రూపం కనిపించింది. ఆ రూపం కాంతివంతంగా మెరిసిపోతూ ఇలా చెప్పిందట, నేను ఈ ప్రాంతాన్ని కాపాడే శక్తిని. నన్ను ఇక్కడ ప్రతిష్ఠించండి. మీ గ్రామాన్ని నేను రక్షిస్తాను. ఆ వృద్ధ మహిళ ఉదయం గ్రామస్తులకు ఆ విషయం చెప్పింది. మొదట ఎవరూ నమ్మలేదు. కానీ కొద్ది రోజుల తర్వాత గ్రామంలో జరిగిన అద్భుతాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఎండిపోయిన పొలాల్లో వర్షం కురిసింది. అనారోగ్యంతో ఉన్నవారు కోలుకున్నారు. గ్రామంలో శాంతి నెలకొంది. అప్పుడు గ్రామస్తులు అందరూ కలిసి ఆ పవిత్ర స్థలంలో అమ్మవారికి చిన్న గుడి నిర్మించారు. ఆ తల్లిని ప్రేమగా తాత్రాయి రాణి అమ్మవారు అని పిలవడం ప్రారంభించారు. కాలం గడిచే కొద్దీ అమ్మవారి మహిమ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికీ వ్యాపించింది. దూర దూరాల నుంచి భక్తులు వచ్చి మొక్కులు పెట్టుకునేవారు. ఎవరు నిజమైన భక్తితో ప్రార్థించినా అమ్మవారు వారి కోరికలు తీర్చేదని ప్రజల నమ్మకం. ప్రతి సంవత్సరం జరిగే తాత్రాయి ఉత్సవాల్లో గ్రామమంతా వెలుగులతో మెరిసిపోతుంది. డప్పుల శబ్దం, భక్తుల జయజయకారాలు, అమ్మవారికి చేసే ప్రత్యేక పూజలు. ఆ దృశ్యం చూస్తే భక్తి భావం మనసును నింపేస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కొత్త బట్టలు వేసుకుని ఉత్సవాల్లో పాల్గొంటారు. కొందరు संगीत प्रेमियों को हम से स्वागत करना चाहेंगे। पर उससे पहले जो लोग सामने बैठे हैं, जो लोग खड़े हुए हैं, सभी को पूछना चाहेंगे, आप सब के लिए तैयार हैं? सुनाइए दिया लिटिल लाउडर, क्या आप सब रेडी हैं to connect Delhi? पवित्र వేడుకగా और क्या without losing any time, without losing any delay, let's welcome on the stage the very talented, the fame of Toronto TV model, Uday Now.